మార్కు సువార్త 13వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి ఒక వాక్యాన్ని చదువుదాం. 14వ వచనం. మరియు నాశనకరమైనటువంటి హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచున్నప్పుడు చదువువాడు గ్రహించుగాక, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు, పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. అది చాలా కాలమందు అది చలికాలమందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పటం జరిగింది. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి తన ఆత్మ ద్వారా ఈ యొక్క మాటలను మనకి గ్రహింపు కలగాలని కోరుకుందాం. ముందుగా ఈ విషయంలో మనం చూసినట్లయితే 14వ వచనములో రాయబడినటువంటి విషయము, లేదా ఇది మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, 13వ అధ్యాయం మొత్తం కూడా ఒలీవల కొండ మీద ఉన్నటువంటి ప్రసంగము. ప్రభు ప్రసంగిస్తున్నాడు ఒలీవల కొండ మీద. ఈ కొండ మీద ఉన్నటువంటి 13వ అధ్యాయం కూడా అనేక విషయాలను ప్రభు శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరుస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి వాక్యంలో 14వ వచనంలో నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు అనేది ఇది ఒక ప్రవచనం. దానియేలు గ్రంథములో ప్రవచించబడినటువంటి ప్రవచనము. దీని గురించి మనం చెప్పినట్లయితే అంతకు ముందు కూడా దీని గురించి జరిగినట్లుగా చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారు. క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో ఈ విషయం జరిగిందని సిరియా రాజు అయినటువంటి యాంటియోకస్ IV ఎపిఫానెస్ యెరూషలేములో మరి యూదుల దేవుడికి ఆ బలిపీఠానికి, ఆ బలిపీఠం మీద పందిని బలించాడని, అది నిలవరాని స్థలములో, అంటే అదేంది నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు, అంటే అపవిత్రమైనటువంటి బలిని అర్పించినట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. ఇదంతా కూడా మరి ఆనాటి అప్పుడున్నటువంటి వీరు ఎవరు, క్రైస్తవ పెద్దలు, వీరందరూ చెప్పినట్టుగా మనం గమనించవచ్చు. అలాగనే చరిత్రకారులు దీని గురించి మరి ఉటంకించినట్టు కూడా చూడవచ్చు. అలాగనే తర్వాత దాంట్లో మరి క్రీస్తకం 70లో టైటస్ సైన్యాధిపతి వచ్చి మరి రోమా సైన్యము దేవాలయంలోనికి ప్రవేశించి దేవాలయాన్ని మరి నాశనం చేసి, పాడు చేసి, ఇటుక మీద రాయి మీద రాయి నిలవకుండా ఉండి మరి కాల్చివేసినట్టుగా గమనించవచ్చు. అంటే దాదాపుగా ఈ వాక్యము, ఈ ప్రవచనము మళ్ళీ ఎత్తి చెబుతున్నప్పుడు ప్రభువు 40 సంవత్సరాలకు అది జరిగినట్లుగా గమనించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని క్రైస్తవ పెద్దలు, సువార్థికులు ఏమని చెప్తారంటే, రాబోయే పరిస్థితులు, రాబోయే కాలంలో కూడా, అంతములో కూడా ఇది జరుగుతుంది అని చెప్తారు. రాబోయే కాలంలో అంతములో కూడా ఇది జరుగుతుంది అంటారు. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏం రాసిందో మనం ఒకసారి చదువుదాం, మనకు అర్థమవుతుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము 3-4 చూస్తే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటినీ ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనూ మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? ఇక్కడ మళ్ళీ మరొకసారి ఇక్కడ మనం చూడవచ్చు. అంటే నాశనకరమైనది నిలవరాని స్థలములో నిలుచుట. ఈ 3-4 కూడా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలు ఇదే విషయాన్ని మళ్ళీ, అంటే ఈ యొక్క ప్రవచనము దానియేలు గ్రంథములో మరి ప్రవచన ప్రారంభంగా కూడా చెప్పవచ్చు. మరి ఆ జరిగినటువంటి ఆ సంఘటన మరి ఎన్నిసార్లు జరిగినట్టు చెప్పవచ్చు? క్రీస్తుకు పూర్వం 167లో జరిగిందని, అలాగనే క్రీస్తు శకం 70లో యెరూషలేము మీద రోమా సైనికులు దండెత్తి వచ్చి మరి దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు, యెరూషలేమును అతి భయంకరంగా మరి మట్టుబెట్టినప్పుడు, పాడు చేసినప్పుడు, మరి అనేక మందిని ఎట్లాగా బయటికి రాకుండా వారిని ముట్టడి చేసినప్పుడు అదంతా గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా ఇది జరగబోతుంది. అంటే ఒకే ప్రవచనములో డ్యూయల్ ప్రాఫెసీ, అంటే అప్పటికి అప్పుడు, అంటే అప్పుడు జరిగేటువంటి ప్రవచనం, అలాగనే అదే ప్రవచనం భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అంటే నియర్ ఫుల్ఫిల్మెంట్, ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్. అర్థమైందా? సమీప నెరవేర్పు, అలాగనే భవిష్యత్తు పరిపూర్ణ నెరవేర్పుగా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క వచనము అందరూ చదవాలి జాగ్రత్తగా. మరి వాక్యం చదువుకునేటప్పుడు 14వ వచనానికి సంబంధించినటువంటి ఈ యొక్క చారిత్రక మరి వివరణ, అలాగనే భవిష్యత్తు వివరణ కూడా మనం గమనించాం. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు అక్కడ 15, 16, 17, 18, 19 ఈ 5 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఆ 5 వచనాలు కూడా ఏం జరుగుతున్నాయంటే వెంటనే జరుగుతుంది, ఆలస్యము లేదు. దేవుని యొక్క తీర్పు వెంటనే జరుగుతుంది, ఆలస్యము లేదు ఈ తీర్పు. అందుకని జాగ్రత్త పడండి. చరిత్రకారులు ఇంకొక విషయం కూడా చెప్తారు. ఆ సమయంలో ఏం చెప్తారంటే, ప్రభువు చెప్పినటువంటి మాటకు వారు విధేయత చూపించి, అప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం కొంతమంది పెల్లా అనేటువంటి ప్రాంతానికి పారిపోయినట్టుగా కూడా చెప్తారు. అంటే ఆ ప్రదేశాన్ని నుంచి వెళ్ళిపోయారు. ప్రభువు చెప్పినట్లుగా మరి మీరందరూ వెళ్ళిపోండి అనేటువంటి మాటకి విధేయత చూపించినట్లుగా చూడవచ్చు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే భవిష్యత్తులో జరగబోతుంది, చరిత్రలో జరిగింది, చరిత్రలో 2 సార్లుగా జరిగినట్టుగా కూడా మరి చరిత్రకారులు ఈ యొక్క విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అని చూసినట్లయితే ప్రియులారా, 22వ వచనం మొదటి వచనంలోనే 14వ వచనంలోనే ఇది ఇప్పుడు జరుగుతుందా అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయము 3-4 వచనాల్ని ఈ వచనంతో కంపేర్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎట్లా ఉందంటే క్రైస్తవము ఏదైతే నిలవకూడని ప్లేస్లో నిలుచుంటుందో, నిలవకూడని ప్లేస్లో ఎట్లా అంట, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుందాం, దేవుని ఆలయంలో కూర్చుంటాడంట వాడు. ఎవరు? అపవాది. ఇంకోటి ఏమంటున్నాడంటే తానే గొప్ప చేసుకుంటాడు, తానే దేవుడునని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇదే విషయాన్ని మళ్ళీ పైకి వెళ్తే 14వ వచనంలో
వాక్యము చాలా ఎంత గొప్పగా రాయబడిందో చూడండి. చదువువాడు గ్రహించుగాక అన్నాడు. చదువుతున్న మనం ఎంత గ్రహింపు ఉండాలో చూడండి. గ్రహించాలి చదివిన వాడు. ఈ విషయం నీట్‌గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఒక విషయం మనకు చెప్తున్నట్టుంది. చదువువాడు గ్రహించును గాక అంటే మనం ఎలా గ్రహించాలి? నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి సంఘాలలో సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘాన్ని నడిపించేటువంటి దైవజనులు అని పిలువబడేటువంటి వారు, అలాగనే సువార్తికులు అని పిలువబడేటువంటి వారు, వారి యొక్క స్వభావం ఎలా ఉందంటే ఇలాగనే ఉంది. వారేం చేస్తారంటే అపవాదికి సంబంధించినటువంటి వారు, వారికి వారే పెంచుకుంటున్నారు. వారి కుటుంబాన్ని పోషించుకోవటానికి ప్రభు యొక్క వాక్యాన్ని ఉపయోగించి పక్కన పెడుతున్నారు. వారు దేవాలయములో ఉంటున్నారు, దేవాలయములో కూర్చుంటున్నారు. కానీ దేవుని బిడ్డలు కాదు, అపవాదికి సంబంధించినటువంటి ఏజెంట్లుగా వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నిజముగా అయితే వాక్యానుసారంగా అలాగ ప్రవర్తించడానికి ఎటువంటి పరిస్థితిలో వీలు లేదు. అయితే వారు ఎలా ఉంటున్నారు? మరి దేవునికి అంటే ఇక్కడ వాక్య భాగం చదివినప్పుడు ఎలా ఉంది అది? నిలవరాని స్థలమందు దేవుడు ఉండే స్థలము, దేవుడు ఆశించే స్థలము ఏంటిది? ఇది సంఘమే. ఆ సంఘములో ఎవరుంటున్నారంటే ఎక్కడ ఉంటున్నారంటే ఇక్కడ ఈ 3-4 వచనాలు చూస్తే దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. వాడు దేవుని ఆలయంలోనూ కూర్చుంటున్నాడు. దానికి పైగా ఏమంటుకుంటున్నాడు? దానంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని కనపరుచుకుంటాడు. చిన్న చిన్నగా దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు ట్రాక్ నడిపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అద్భుతాలు, సూచక్రియలు వీటి మీదకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ ఏం చేస్తారంట? ఆ కాలమందు 22వ వచనంలో చూడండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. ఇక్కడ ఏమంటున్నాడు దశ? సాధ్యమైన ఎడల ఏంటి? సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని సైతం అంట. అంటే ప్రభు బిడ్డలను సైతము మోసపుచ్చటానికి సూచక్రియలు, అద్భుతాలు చేస్తారంట. ఎవరు వస్తారు? నేనే దేవుడనని వస్తారు. ఇప్పుడు లోకంలో వాళ్ళు వచ్చారు నేనే దేవుడినని. తర్వాత ఇంకేంటి? నాకు భార్య ఉందని, ఆ పరలోకంలో తండ్రి అని, రకరకాలైనటువంటి చైనాలు ఇట్లా రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ క్రైస్తవం కూడా విస్తరిస్తుంది. అలాగే ఇంకేం చేస్తారంట? క్రీస్తు అని అబద్ధ ప్రవక్తలు అయితే చెప్పడం అవసరం లేదు. ప్రాఫిట్ అనేసేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేస్తారు? అద్భుతాలు, సూచక్రియలు చేస్తారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక విషయం. ఒకవేళ మీరు వెళ్తున్నటువంటి సంఘములో అటువంటి అపవాదే కూర్చుంటే వారి ద్వారా సూచక్రియలు, అద్భుతాలు జరగవా? ప్రభువు చెప్తున్నాడు జరుగుతాయని. వాటిని చూసి మోసపోతారంటే ఎవరు మోసపోతారు? ఏర్పరచబడిన వారి సైతము, అంటే ప్రభు బిడ్డలు సైతం మోసపరచడానికి ఆస్కారం ఉంటుంది, మోసపోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త, చదివిన వాడు గ్రహించాలి అని చెప్తున్నాడు. కింద చివరిలో ఏం చెప్తున్నా అంటే ముందుగా మీరు జాగ్రత్తగా ఉండు. 23వ వచనంలో ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ప్రభువు శిష్యులకి లేకపోతే ఇప్పుడున్న మనకి చెప్తున్నాడు, ముందుగానే చెప్తున్నాడు. ప్రతి విషయాన్ని భయపెట్టట్లేదు. ఈ వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నాడు మనల్ని. 13వ అధ్యాయం మొత్తం కూడా మనల్ని ఒలీవల కొండ మీద ఉన్నటువంటి ప్రసంగం సిద్ధపాటు ప్రసంగం. అంత్యకాలములో జరగబోయేటువంటి అతి భయంకరమైనటువంటి శ్రమలు, వాటి యొక్క గుర్తులు, వాటి యొక్క చిహ్నాలను చెబుతూ మీరు జాగ్రత్త, అంతం వరకు విశ్వాసముతో ఉండండి. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానని చెబుతారు, నమ్మవద్దు. ఇక్కడ చెప్తాడు కదా, క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్తాడు, నమ్మొద్దు. చదివిన వాడు గ్రహించాలి. తర్వాత 22వ వచనంలో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి నా బిడ్డలను సైతం, మిమ్మల్ని సైతం మోసపుచ్చడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ నీకు ముందుగా చెప్తున్నాను మీకు అని చెప్తున్నాడు. ఉదయకాలం వేళ ఆ శ్రమలు వస్తాయా? వస్తాయి. ఆ శ్రమలు ఉన్నాయి.
మనము చరిత్రలో చూసినప్పుడు, ఆ జరిగిన సంఘటనలు చూసినప్పుడు, భవిష్యత్తు కూడా తెస్సలోనికలు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆ భవిష్యత్తు జ్ఞానం మనం వినిపించినప్పుడు, లేకపోతే వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, లోకము పాపముతో నిండిపోయినది. నేను మంచివాడిగా జీవించాలని వాక్యానుసారముగా వాక్యానికి విధేయత చూపిస్తూ ఎదుగుతున్నటువంటి విశ్వాసిని సైతము పాపములోనికి నెట్టివేసే సమాజము, లోకము విస్తరించిపోయింది. ప్రాముఖ్యంగా క్రైస్తవము ఏమైపోయింది తెలుసా? కల్మషం అయిపోయింది. గుర్తుపెట్టుకుందాం. అలా అని దేవుని యొక్క రాజ్యము కల్మషం అయిపోయిందని కాదు. దేవుని యొక్క రాజ్య సంబంధులు ఒకవైపు నుంచి అది పెరుగుతూనే ఉంది, అది సిద్ధపాటులో ఉంది. అయితే ఆ రాజ్యానికి వ్యతిరేకంగా అంతకుముందు అపవాది రాజ్యం ఉండేది. కానీ ఇప్పుడు అపవాది రాజ్యము క్రైస్తవ రాజ్యంగా ముసుగు వేసుకొని, క్రైస్తవ సంఘాలు అంటే దేవుడు స్థాపించినటువంటి, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సంఘాలు ఉన్నాయి, స్థానిక సంఘాలు. వాటి వ్యతిరేకంగా ప్రతి లైన్లో, ప్రతి గల్లీలో అపవాది సంఘాలు కూడా ఉన్నాయి. మరి దాంట్లో కూర్చున్నోడు ఎవడు? అపవాదికి సంబంధించినటువంటి ఏజెంటే. వాడు ఏం చేసుకుంటున్నాడు? మీరు చూస్తే చాలా పేరున్నటువంటి పెద్ద పెద్ద దైవజనులని పిలువబడేటువంటి వారు వారి పేరు మీద పెద్ద పెద్ద సంఘాలను, ఫౌండేషన్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళ పేరు మీదే. ప్రభువుకి మహిమ లేదు, దేవునికి మహిమ లేదు. వారు మహిమపరచబడటానికి లోకంలోనికి వచ్చారు. వారి పేరుని, వారి గొప్పతనాన్ని చేసుకుంటున్నారు. మరి వీరు ఎవరు? దేనికి వ్యతిరేకంగా ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీరి బోధలు ఎలాగున్నాయంటే అపవాదికి సంబంధించినటువంటి బోధలు. దేవుడేమో ఒకవైపుకు తీసుకువెళ్ళటానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఆ రాజ్యము విస్తరింప చేయటానికి విశ్వాసులను తన వాక్యము ద్వారా, సువార్త ద్వారా మరి పిలుస్తూ ఉంటే, అదే సువార్తని కల్మషం చేస్తూ ఇంకొక అపవాది రాజ్యము, అపవాది ఏజెంట్లు అదే దేవుని పేరిట వారిని అందరిని తీసుకొని సూచక క్రియలు, అద్భుతాలు చేస్తూ, అపవాది సంబంధులు అంటే చేస్తూ వారిని మభ్యపెడుతూ, భ్రమ పెడుతూ, క్రైస్తవ్యానికి, నిజమైనటువంటి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా అపవాది రాజ్యాన్ని మరి విస్తరింపచేస్తున్నారు. నేటి క్రైస్తవం విస్తరిస్తుంది అనుకుంటున్నారు, కానీ అపవాది సంబంధించినటువంటి క్రైస్తవ రాజ్యం విస్తరిస్తుంది. దాంట్లో విశ్వాసులను చెడగొట్టే వాళ్ళు అపవాదికి సంబంధించినటువంటి ఏజెంట్లు. మీరు జాగ్రత్తగా గ్రహించినట్లయితే డబ్బు వ్యామోహము, అధికార వ్యామోహము, నేను జీవించాలని ప్రతి ఒక్కడు కూడా ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పించి ట్రైనింగ్స్ చేసి, ఏదో తండ్రికి దేవుడు ఇస్తే, సంఘాన్ని ఇస్తే దాన్ని బలవంతంగా కుమారుడు లాక్కొని దానిని నేనే సేవకుణ్ణి, నేనే అభిషేకించబడ్డానని చెబుతూ విశ్వాసులను నశింప చేయటానికి, విశ్వాసులను తప్పుడు మార్గంలో తీసుకెళ్ళటానికి ధన వ్యామోహము, అధికార వ్యామోహము లోపల పెట్టుకొని బయటకు ప్రేమగా నటించేటువంటి విశ్వాసులు అని పిలువబడేటువంటి వారు, దైవ సేవకులు అని పిలువబడేటువంటి వారు, వీరందరూ కూడా క్రైస్తవులు విస్తరించిపోయారు. వీరు క్రైస్తవము అనేటువంటి ముసుగు వేసుకొని అపవాది సంబంధులుగా, అపవాది రాజ్య నివాసులుగా ఉంటున్నారు. మీరు జాగ్రత్తగా గ్రహించాలని ప్రభువు చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. నేను అన్ని విషయాలు చెప్తున్నాను అన్నాడు. ఇంతకంటే గొప్ప విషయం ఏది లేదు కదా. ప్రభు లాస్ట్ టైం మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న వాక్యము మీకు, మాకు, మనందరికీ ముందుగా చెప్తున్నాడు. రాబోయే కాలంలో, నేటి కాలంలో ఇలా జరుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, అంతము వరకు విశ్వాసముతో ఉండుడి. పైన వచనాల్లో చెప్పాడు, అంతము వరకు ఎక్కడా కూడా లెట్ నాట్ హార్ట్ బి ట్రబుల్. జ్ఞాపకం చేసుకుందాం, ఈ 13వ అధ్యాయము ఒలీవల కొండ ప్రసంగము మనల్ని సిద్ధపాటుకు తీసుకెళ్తుంది. భయపెట్టట్లేదు, కలవర పెట్టట్లేదు. ముందుగా ఒక విషయాన్ని చెప్తాను, ఇదిగో ఇవి జరుగుతాయి, ఇలా ఉంటాయి, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? కష్టాలు ఇలా ఉంటాయి, అది చలికాలము కాకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా ఎక్కడా జరగదు, ఎప్పుడు జరగటానికి వీళ్ళు, అంత భయంకరమైనటువంటి మహాశ్రమలు వస్తాయి, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని తన బిడ్డల ద్వారా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. నా ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు.
చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. అయితే మనకు చెవులు ఉన్నట్లయితే, మనం వింటున్నట్లయితే, దీన్ని బట్టి మనం సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం, సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆనాడు జరిగింది ఎలాగా, క్రీస్తు శకం 70లో భయంకరమైనటువంటి మహాశ్రమలు చుట్టుముట్టారు. రోమా సైన్యము వారికి ఆహారం తినటానికి మొత్తం బంద్ చేశారు. ఇష్టం వచ్చినట్టుగా చంపివేశారు. మందిరాన్ని నాశనం చేశారు, పాడు చేశారు, కాల్చివేశారు. అక్కడ జరిగింది జరగబోతుందని వాక్యము ప్రకటిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? నీకు నాకు మనందరికీ చివరిలో 23వ వచనంలో చెప్తున్నాడు ఏమని? మీరు జాగ్రత్తగా ఉండుడి. పైన చెప్పాడు ఏమని? చదువువాడు గ్రహించుగాక అన్నాడు. మీరు నేను మనం చదివాం, ఇప్పుడు మనం గ్రహించాలా? గ్రహించాలి. భవిష్యత్తులో జరుగుతుందా? డ్యూయల్ ప్రాఫెసీలో చెప్పాడా? ఇది భవిష్యత్తులో జరుగుతుందని తెసలోనిక పత్రికలో మళ్ళీ ఇదే విషయాన్ని ఉటంకిస్తూ చెప్పాడా? చెప్పాడు. జాగ్రత్త పడండి అంటున్నాడా? జాగ్రత్త పడండి. ఇంకేం చెప్తున్నాడు? ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త. ముందు మురికి గుంట ఉంది, అటు వెళ్ళొద్దయ్యా, ఆ మార్గం వెళ్ళొద్దు, పడిపోతారు. అక్కడ మిమ్మల్ని ఎవరిని రక్షించరయ్యా. వాడు అపవాది ఎలాంటోడో నేను ఎరిగి ఉన్నాను, జాగ్రత్త. ఈ లోకం వాడిది, వాడు ఎలాగైనా మిమ్మల్ని మోసం చేస్తాడు, నాకు తెలుసు. ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తాడు, జాగ్రత్త 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 అని చెప్తున్నాడు. ఇంత గొప్పగా వాక్యము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వినను, నాకు ఈ లోక రాజ్యమే కావాలి, ఈ లోక మహిమే కావాలి, ఈ ఈ భూమి మీద జీవించే జీవితమే నాకు శాశ్వతము అని నువ్వు కలలు కన్నట్లయితే, ఆ వైపుకు నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీ జీవితం ఏమవుతుంది? నువ్వు ఎలా జీవిస్తావు? తదుపరి ఈ భూమి మీద నివసించేటువంటి 60-70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు తర్వాత కాలం నిత్య రాజ్యములో నిత్య మహిమలో మనం ప్రవేశించవలసినటువంటి వారమైన మనము ఎలా ఉండాలి? వెళ్తామా? అసలు జీవిస్తామా? దేవునితో సహవాసం కలిగి ఉంటామా? రక్షించబడినటువంటి వారు వెళ్తారు ఖచ్చితంగా. మరి రక్షించబడినటువంటి నీవు ఎలా ఉన్నావు? ఈ వాక్యం వింటున్న నీవు అదే పరిస్థితిలో వెళ్తున్నావా? రక్షించబడి కూడా ఆ మార్గంలోనికి తిరిగి మళ్ళీ వెనుదిరిగావా? అయితే సరిచేసుకో. ప్రభు చెప్పిన మాట విను, జాగ్రత్త పడు. ఎటువంటి పరిస్థితిలో మరి వాక్యానికి అవిధేయుడిగా ఉండమాకు, విధేయత చూపించు. ఒకవేళ ఇంతకీ ఇప్పటికీ నువ్వు రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కోసం వచ్చాడు, మేము రక్షించబడ్డాం, మేము పరలోక వారసులుగా అయ్యాం. అయితే రక్షించబడినటువంటి నీవు కూడా ప్రభు యొక్క సిలువనెత్తుకొని, సిలువ సందేశాన్ని విని, ఆయన నా పాపముల కోసం భూమి మీదకు వచ్చాడు. అపవాది రాజ్యములోనికి కాకుండా ఆయన రాజ్యములోనికి తీసుకొని పోవటానికి, ఒకనాడు అపవాది సంబంధులుగా ఉండి చేసినటువంటి పాప భారాన్ని తీసివేశాడు. ఆయన సిలువ ద్వారా కొట్టివేశాడు ఆ పాపములను. మనల్ని పరలోక రాజ్య నివాసులుగా చేశాడు, ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. రండి అని పిలుస్తున్నాడు. వాక్యాన్ని విధేయత చూపించు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు పాపివని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకో, ప్రభువుని విశ్వసించు. నీవు నిశ్చయిత కలిగి ఆయన్ను ప్రార్థించు, ఆయనకు తెలియచేయ, అయ్యా నేను పాపిని, నేను పాపము చేశాను, ఇంతవరకు నాకు తెలియదు, నన్ను క్షమించు, నా పాపములు తీసివేయి, ఇక నుంచి నీ బిడ్డగా నేను ఉంటాను, నీవే దేవుడు అని నిజమైనటువంటి దేవుని కుమారుడని నేను ఎరిగి ఉన్నాను, నా పాపములు రక్షించేటువంటి వాడు నీవే అని ఆయనకు మొర్రపెట్టు. ఖచ్చితంగా ఆయన నీ పాపములు క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన రాజ్యములో నీకు స్థానం ఉంటుంది. ప్రభు బిడ్డలతో కలిసి ఉండి ప్రభు రాజ్యం వైపుకు ప్రయాణం చేసినట్లయితే అది నిత్య రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, ప్రభువు కట్టిన రాజ్యము, కడుతున్నటువంటి రాజ్యము. ఆ రాజ్యాన్ని ఎప్పుడూ కూడా పడిపోవటానికి వీలు లేదు. జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను తిరస్కరించి పక్కకి వెళ్ళిపోకుండా
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని సత్యములోని సర్వసత్యములోనికి దేవుని యొక్క వాక్యాన్ని మనకు చెబుతూ మనల్ని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం విధేయత చూపించాలి, జాగ్రత్త పడాలి, ఆ వైపుకు ప్రయాణం చేయాలి, సరిచేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ప్రభువును మళ్ళీ అడగాలి, అయ్యా నన్ను క్షమించు, రక్షించబడి కూడా నేను తిరిగి మళ్ళీ ఆ దారిలో వెళ్తున్నాను, అపవాది యొక్క తంత్రములు లోకములో ఉన్న వాటి వైపుకు ఆశల్లోకి వెళ్తున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, తిరిగి నీ యొక్క వాక్యంలోనికి రాగలుగుటకు కృప చూపించు అని ప్రభువును ప్రాధేయపడి అడిగినట్లయితే తిరిగి మళ్ళీ ఆ మార్గములో మళ్ళీ సంతోషముతో సమాధానముతో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో నాయన మరొకసారి మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం. సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రము నాయన. నాయన మాకు ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి స్తోత్రం, ముందుగా మాకు తెలియచేస్తున్నటువంటి మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించి ఆయన రక్తధారలో కడిగి మీ బిడ్డలుగా చేసుకున్నారు. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఆ రక్తాన్ని మమ్మల్ని ఆయన మరి కడిగి నీతిమంతులుగా చేశారు. అందును బట్టి స్తోత్రం. అయితే ఇంకా అనేక మంది మీ యొక్క వాక్యాన్ని విననటువంటి వారు ఉన్నారు తండ్రి, గ్రహించనటువంటి వారు ఉన్నారు నాయన. మరి ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలు ఇంకెవరినైనా ఒప్పింప చేస్తే నాయన, వారు మీ వైపుకు రావటానికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. వారిని మీ బిడ్డలుగా చేసుకోనండి. మీ కుమారుని యొక్క రక్తధారలో వాళ్ళు కడగబడి నీతిమంతులుగా చేసి మాతో పాటు వారు కూడా మీ రాజ్య నివాసులుగా ఉండగలుగుటకు నాయన కృప చూపించమని తండ్రి, మా దేవా నాయన, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను నాయన మేము అలక్ష్యము చేయక మేము విధేయత చూపిస్తూ నాయన తిరిగి మీ మార్గంలో నాయన మరి రాగలుగుటకు సరిచేసుకోగలుగుటకు సాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ నాయన దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మేవై ఉన్నట్టుగా సాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభుయేసు క్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.